గుడ్ మార్నింగ్ గైస్, జేబీ అందరికి. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 4th వీడియో. నా డైలీ వ్లాగ్స్లో ఇదే నా 4th వీడియో. ఈరోజు సండే, ఈరోజు నేను కాలేజ్కి వెళ్ళలేదు, కాలేజ్ లేదు కదా. అయితే ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తున్నా. నిన్న లెగ్స్ ట్రైన్ చేసిన. ఈరోజు చెస్ట్ ప్లస్ ట్రైసెప్స్, చెస్ట్ ప్లస్ ట్రైసెప్స్ 2 వర్కౌట్ చేయాలి. ఈరోజు గ్యాప్ ఇవ్వలేదు, అంటే ఈరోజు సండే యాక్చువల్గా గ్యాప్ ఇవ్వాలి, బట్ నేను గ్యాప్ ఇవ్వలేదు. ఎందుకంటే మొన్న విలేజ్కి వెళ్ళుండే, అప్పుడు జిమ్కి 3-4 డేస్ గ్యాప్ ఇచ్చిన. బట్ ఈరోజు మళ్ళీ గ్యాప్ ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నా. ఈరోజు కూడా చేయాలనే ఉద్దేశం లేదు, నర్వస్గా అనిపిస్తుంది, బట్ చేద్దాం. నర్వస్గా అనిపించిన జిమ్కి వెళ్తే అది తెలియని ఫీల్ అది వేరే ఉంటుంది. అక్కడ నిరంజన్ అన్న కానీ నాగేష్ అన్నతోటి ఆ టైంపాస్ వేరే ఉంటుంది, మస్తు ఎంజాయ్ ఉంటుంది. డైరెక్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక 2 eggs, యాక్చువల్గా డైలీ 2 eggs తింటారు. 2 eggs, ఓట్స్ ఇప్పుడు తినలేదు, ఈరోజు సండే కదా, తినలేదు. ఈ ఎగ్స్ తినే వెళ్తా. ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ అయిపోతుంది రోజు రోజుకి. గుడ్లో కూడా డబ్బులు లేవు, అరేంజ్ చేసుకుంటున్నా. ఇంకా డబ్బులు లేవు, అరేంజ్ చేసుకోవాలి. ఇది ఎంత జిమ్ చేసినా మనం ప్రోటీన్ ఇంటేక్ తీసుకోకుంటే బాడీ రికవర్ అసలు కానే కాదు. అదే చాలా మధ్యలో ఇంకా గ్యాప్ ఇచ్చినా కూడా, గ్యాప్ ఇస్తే పర్లేదు, ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి. నువ్వు జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రోటీన్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయాలి. ఎగ్స్లో దాదాపు 6 grams ప్రోటీన్ ఉంటుంది. అందుకే డైలీ ఎగ్స్ తినండి, హెల్త్ మంచిగా ఉంటుంది. లైక్ మీరు జిమ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఎగ్స్ అయితే తినండి. ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉంటే మనకి ఎటువంటి అంటే లైక్ మన హెల్త్ ఫిట్నెస్ మంచిగా ఉంటుంది. అట్లనే లెమన్ రేతా కాదు నీళ్ళ పోతున్నా కాదు. గిరన్న తీస్తలేడా వాటరు? ఎందుకేమైంది? కింద పెట్టు, బండి కింద పెట్టు. ఈరోజున చెస్ట్ వర్కౌట్, చెస్ట్ ప్లస్ ట్రైసెప్స్ రెండు మజిల్ ట్రైన్ చేస్తా. చెస్ట్ ప్లస్ ట్రైసెప్స్ 2 మజిల్ ట్రైన్ చేస్తా. ఫస్ట్ అయితే వార్మప్ చేసుకోవాలి. వార్మప్ చేసుకున్న తర్వాత పుషప్స్ కొట్టాలి. ఫస్ట్ అయితే వార్మప్ వీడియో చూపిస్తా. ఫస్ట్ కంప్లీట్గా వార్మప్ చేసుకోవాలి. రైట్, ఓకేనా? ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ కదా, ఫస్ట్ అయితే పుషప్స్ ఎన్ని 5 sets చేయాలి. పుషప్స్ 5 sets చేయాలి. ఏమైందన్నా? చెప్పనా ఏమైంది? చెప్పు. ఎటు పోతున్నా ఆగా. జస్ట్ స్మైల్ ఇస్తున్నావు కాలి. పుషప్స్ అయిపోయింది. పుషప్స్ 5 sets చేసిన. నెక్స్ట్ ఇంక్లైన్ డంబుల్ చెస్ట్ ప్రెస్, అవి ఒక 5 sets. వార్మప్ తోటి అంతా కలిపి 5 sets చేయాలి. అవి ఒక 5 sets చేస్తా. ఓకే, ఫస్ట్ వార్మప్ 12.5 తోటి చేసిన. అవి ఎంత 15 reps కొట్టిన. తర్వాత 15 హోల్డ్ చేసుకొని చేస్తున్నా. అంటే లైక్ ఇప్పుడు నర్వస్ అనిపిస్తుంది కదా, హోల్డ్ చేసుకొని చేస్తున్నా. హోల్డ్ చేసుకొని చేస్తే కొంచెం చెస్ట్ పైన ఎక్కువ పడుతుంది, మంచిగా ఉంటుంది చెస్ట్ పైన. ఇప్పుడు నెక్స్ట్ 20 తీసుకుంటా. ఇంక్లైన్ డంబుల్ చెస్ట్ ప్రెస్. ఫస్ట్ ఎంత 12.5 తోటి వార్మప్ చేసుకున్నాం. తర్వాతకి 15 తీసుకున్నా. 15 వెయిట్ తోటి ఎంత 12 reps వచ్చిండే. తర్వాత ఇప్పుడు మళ్ళీ 20 తీసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ ఇంకో సెట్ 20 తోటి చేస్తా. ఇంకో సెట్ 25. 5 sets క్లోజ్. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు 20 తోటి చేస్తే
చాలా కష్టంగా అనిపించింది. అప్పుడు 30 తోటి సింగిల్గా నేనే చేస్తుండే, ఎవరు సపోర్ట్ లేకుండా 30 తోటి చేస్తున్నా. బట్ మళ్ళీ గ్యాప్ వచ్చినందుకు అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు 25 తోటి ఎన్ని రిప్స్ వస్తే తెలియదు, చేస్తా 25 తోటి చేస్తా. 4 సెట్స్ అయిపోయింది. ఇది నా లాస్ట్ సెట్ 25 తోటి చేస్తా. ఇంకా వర్కౌట్ నా బార్ డిప్స్ ఇవి కూడా 5 సెట్స్ చేయాలి. నా నెక్స్ట్ వర్కౌట్ ఇది నా థర్డ్ వర్కౌట్, ఇంక్లైన్ మెషిన్ చెస్ట్ ప్రెస్. నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయింది కదా, నెక్స్ట్ పుషప్స్ మళ్ళీ ఒక 4 సెట్స్ కొడతా. లాస్ట్ పుషప్స్ అయిపోయిన తర్వాత ట్రైసెప్స్ చేయాలి. పుషప్స్ అయిపోయిన తర్వాత ట్రైసెప్స్ చేయాలి. ఇవి కూడా 5 సెట్స్ చేయాలి. స్ట్రైట్ రాడ్ తోటి 5 సెట్స్ చేయాలి. जाऊँ ये वाह कौन रहा पूरी